యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ బిల్లును రద్దు చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రతిరోజు ఉపాధి కల్పించడంతో పాటు రోజుకు 500 రూపాయల వేతనం ఇవ్వాలని సంఘం జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ కోరారు. రద్దు చేయాలి వీబీజీ రామ్ బిల్లును, రద్దు చేయాలి వీబీజీ రామ్ బిల్లును, కొనసాగించాలి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని, కొనసాగించాలి గ్రామీణ ఉపాధి పథకాన్ని. ఇవాళ రోజుకు 800 రూపాయలు కూలి, ఇవాళ వికలాంగులకు రోజు కూలి 800 రూపాయలు, ఇవాళ వికలాంగులకు రోజు పని, సంవత్సరానికి 200 రోజులు పని కల్పి. ఈరోజు దేశవ్యాప్తంగా వికలాంగుల హక్కుల జాతీయ దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్నారు. ఇలా వీబీజీ రామ్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ తోటి ఈరోజు భువనగిరి సెంటర్లో వికలాంగుల హక్కుల జాతీయ ఎన్పీఆర్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం తీసేసి వీబీజీ రామ్జీ పథకాన్ని ప్రవేశపెడుతుండు. ఇలా స్కీము 60 రోజుల కంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. దాంట్లో అదే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో గతంలో 100 నుంచి 150 రోజులు పని కల్పించాలని ఇలా డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు ఇలా వికలాంగులకు దేశవ్యాప్తంగా అంత్యోదయ రేషన్ కార్డు 30 కిలోల బియ్యం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదే కాదు ఈ రోజు ఈ వికలాంగుల సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం.